ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీల కన్నా కూడా ఇడ్లీ బియ్యంతో చేసే ఇడ్లీలు హోటల్ స్టైల్ సాఫ్ట్గా మరియు స్పాంజీగా తెల్లటి మృదువైన ఇడ్లీ బియ్యంతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, ఇంకా చూసేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ చిన్ని దేవ్. సో దీనికోసం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్ లేదా ఒక గ్లాస్తో మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక కప్తో మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్ సగ్గుబియ్యం. వేరొక బౌల్లో అదే కప్తో 3 కప్పుల వరకు ఇడ్లీ బియ్యం తీసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి నిండా నీళ్లు పోసి నానబెట్టాలి. కనీసం 5-6 గంటలైనా నానబెట్టాలి. సో సోకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటే పిండి ఎక్కువగా పులుస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా నానబెట్టాక 5 గంటల తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం మరియు మినపప్పు, సగ్గుబియ్యం బాగా నాని ఉంటాయి కాబట్టి గ్రైండ్ చేసుకోవడమే. సో ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వంపేసి మినపప్పుని సగం వరకు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసి చాలా ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్నాక మిగిలిన సగం మినపప్పుని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో మనం ఏదైతే ఈ పిండిని పులియబెడతామో ఆ గిన్నె కాస్త పెద్దదిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పొంగినప్పుడు కింద పిండి అంతా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఇడ్లీ బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే బియ్యాన్ని సగం వేసుకొని మిగతా సగం నెక్స్ట్ టైం మనం గ్రైండ్ చేయాలి. ఒకేసారి బియ్యాన్ని వేసేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదండి. అందుకని సగం సగం వేసుకోవాలి, 2 బ్యాచెస్ కింద. ఇప్పుడు కొద్దిగా చల్లని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇడ్లీ బియ్యాన్ని మనం కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ మనం అలా చేత్తో టెస్ట్ చేసినప్పుడు చేతికి రవ్వగా తగలాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది స్పంజీగా అవుతుంది అండ్ దోశ కూడా క్రిస్పీగా అవుతుందన్నమాట. సో ఎప్పుడైనా సరే బియ్యాన్ని మనం కొద్దిగా బరకగా ఉండేలానే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా కొద్దిగా మిగిలిన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసి ఈ పిండిని మనం చేత్తో బాగా కలిపి ఫర్మెంటెడ్ చేయాలి. సో నైట్ అంతా కనీసం 8-10 గంటల వరకు ఫర్మెంటెడ్ అవుతుంది కదా, బాగా పులుస్తుంది. మార్నింగ్ వరకు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇలా చేత్తో కలపడం వల్ల పిండి అంతా బాగా కలిసిపోతుంది అనమాట. సో మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ వేసేస్తే పిండి అనేది చాలా వరకు పలుచగా అయిపోయి కూడా సరిగ్గా పులవదు. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సరిగ్గా పులవకపోవచ్చు. అందుకని మనం ఈ పాత్ర పైన ఒక కాటన్ని ఇలా కవర్ చేయడం వల్ల కొద్దిగా గోరువెచ్చగా అయ్యి పిండి బాగా పులవడానికి హెల్ప్ అవుతుంది. సో మార్నింగ్ వరకు చూస్తే కనుక ఇలా పిండి బాగా పులిసి ఉంటుందన్నమాట. సో ఈ పిండిని జస్ట్ ఇలా కలిపేసి మనం ఇడ్లీ కోసం అండ్ ఇదే పిండితో దోశ కోసం సపరేట్గా కొద్దిగా పిండిని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక 2 టీ స్పూన్ అంతా కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇందులో ఇప్పుడు ఇడ్లీ కోసం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి ఇడ్లీ పాత్రలోకి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి ఆ వాటర్ బాగా మరగాలి. సో నీళ్ళు అనేది బాగా మరిగి పైన పొగలు వచ్చేటప్పుడు మనం ఇడ్లీ పాత్రని అందులో వేయాలన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ రాయండి. నేనైతే ఈ ఇడ్లీ ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్, ఇంకో ప్లేట్కి వాటర్, ఇలా 2తో చేస్తున్నాను. మీరు వాటర్తోనైనా సరే తడిపి ఇడ్లీ పిండి వేసుకోవచ్చు. తీసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. సో అందుకని ఎప్పుడైనా సరే ఇడ్లీ చేసేటప్పుడు ఆ ప్లేట్స్కి ఆయిల్ అయినా లేకపోతే కొద్దిగా వాటర్తో అయినా తడపాలి. సో ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ ఒక 3 ప్లేట్స్ వరకు ఇడ్లీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను.
వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టి ఇడ్లీ ప్లేట్స్ని లోపల పెట్టి మూత పెట్టి ఫస్ట్ ఒక 3 minutes లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఒకసారి మీరు చేతిని ఇలా వాటర్తో తడిపి ఇడ్లీ పైన టచ్ చేయండి. అప్పుడు ఇడ్లీ పిండి చేతికి అంటుకుంటే సరిగ్గా ఇంకా ఉడకనట్టు, చేతికి పిండి అంటకపోతే ఇడ్లీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 2-3 నిమిషాలు అలానే ఉండనివ్వండి. ఆ తర్వాత ప్లేట్స్ని బయటికి తీసి ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే మనకు ఇడ్లీ రెడీ అయిపోయింది, కానీ వెంటనే తీయకూడదు. అలా తీస్తే ఇడ్లీలు సరిగా రావండి. సో కొద్దిగా ఇడ్లీలు చల్లారాక ఒక స్పూన్ని వాటర్లో తడిపి అప్పుడు ఇడ్లీని తీయండి. చూసారు కదండి వీడియోలో ఎంత ఈజీగా ఇడ్లీ ఊడొచ్చేస్తుందో. ఇక ఇప్పుడు మనం దోశని వేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం బాగా వేడెక్కిన పెనం మీద దోశలుగా వేసుకుందాం. మనం ఏదైనా కప్పుతో అయినా లేదా ఇలా కూరలు వేసే గరిటెతోనైనా దోశలు వేసుకోవచ్చు. ఈ పిండితో కూడా దోశలు చాలా బాగా వస్తాయి. అయితే మీరు దోశలు వేసేటప్పుడు అందులో మీరు క్రంచీగా రావాలి, క్రిస్పీగా రావాలి అంటే కనుక వాటర్ యాడ్ చేయకుండానే వేసేయండి. ఒకవేళ మీకు స్పాంజీగా రావాలి దోశలు అంటే ఆ పిండిలో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా మందంగా ఉండేలా దోశలు వేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశలు వేసుకున్నాక నేను ఇంట్లోనే తయారు చేసిన కారంని చల్లుతున్నాను. సో మీరు ఇష్టం అండి, మీరు ఈ కారంతో పాటు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు, లేదా దీని మీదనే ఆలు స్టఫింగ్ వేసి మసాలా దోశ అయినా వేసుకోవచ్చు, ఒక ఎగ్ పలగొట్టి ఎగ్ దోశ అయినా వేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ దోశ అయినా వేసుకోవచ్చు. ఈ పిండితో దోశలు కూడా చాలా బాగా వస్తాయి. దోశకి సపరేట్ బ్యాటర్ ఇంకా ఇడ్లీకి సపరేట్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు మీకు కనుక టైం లేకపోతే ఇలా ఈ ఒక్క బ్యాటర్ తయారు చేసుకుంటే 3-4 days ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. ఈ పిండితో మనం దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, లేదా గుంత పొంగనాలు వేసుకోవచ్చు, ఏ ఉత్తప్పం చేసుకోవచ్చు, ఏ టైప్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈ పిండితో చేసుకోవచ్చు. ఇందులో మనం బియ్యం వాడాం కాబట్టి సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి, పాప ఉంది కాబట్టి కొద్దిగా సౌండ్ వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఈ పిండితో ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో విషయం అండి, ఒకవేళ ఎండాకాలంలో గనక అయితే పిండి బాగా ఎక్కువగా పొంగిపోతుంది కాబట్టి మనం ఒక చల్లని ప్లేస్లో లేదా కూల్గా ఉండేలా చూసుకొని మనం ఈ పిండిని తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ఈ మాన్సూన్ సీజన్, ఈ వర్షాకాలంలో చలికాలంలో పిండి పొలవడం అంటే చాలా కష్టం కదా, అందుకని ఇలా ఒక క్లాత్తో కవర్ చేసి పిండిని తయారు చేసుకోండి, మంచిగా పొలుస్తుంది. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఏదైనా సరే హెల్త్కి మంచిది కాబట్టి ఇలా మీకు నచ్చినట్టుగా దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు ఈ పిండితో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.